అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకు దీన్ని నేను వారికి రిటర్న్గా ఇస్తున్నాను. దానికి ఖచ్చితంగా వారు కన్సల్ట్ చేయాలి. దీనిలో ఏవైనా ఉంటే ఒకవేళ ఎవిడెన్స్కి ఉపయోగపడేవి, ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేవి ఉంటే వారు వీటిని తీసుకోవాలి. వారికి ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడేవి కాకపోతే పక్కన పెట్టవచ్చు, నాకేమీ అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఐఎమ్ గివింగ్ ఏ వాల్యుబుల్ క్వశ్చన్స్, వాల్యుబుల్ డౌట్స్ నేను ఇస్తున్నాను. నెంబర్ 1, సీసీ కెమెరా ఫుటేజీకి సంబంధించి నా ప్రశ్నలు. నెంబర్ 2, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది, వాళ్ళను మాత్రం ఏ విధంగానూ ముద్దాయిలుగా చేర్చే క్రమం లేదు. కేవలం నాగరాజు అనేటువంటి ఒకే ఒక్క సిఐని బలి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా చెప్తున్నా, నాగరాజు అనే ఒకే ఒక్క సిఐని లేదా 2-3 కానిస్టేబుల్స్ ని బలి చేయాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ఆ స్టేషన్లో ఉన్న ప్రతి వాళ్ళు, టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్ట్, వెరీ సీరియస్ యాక్ట్, ఇండియాలోనే ఎక్కడ జరగనటువంటి యాక్ట్. లాకప్ డెత్లు జరిగి ఉండొచ్చు తప్ప లాకప్ డెత్లో జరిగితే శవాన్ని మాయం చేసిన తీరు తెలియకోకుండా ఇంతవరకు బయటకు రాలేదు. దిస్ ఇస్ ఎ మేజర్ క్రిమినల్ యాక్ట్ బై ది పోలీస్. దీనిలో చాలా పెద్ద విషయాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు ఇంకొక అంశం కూడా చెప్తా. మోటివ్ చెప్పలేదు. నాగరాజు కొట్టి చంపాడు అంటారు. వాట్ ఈస్ ద మోటివ్? నాగరాజుకి ఏం మోటివ్ ఉంటుంది నాకు తెలియగలుగుతాను. ఇస్ అన్ ఆఫీసర్, ఏముంటుంది మోటివ్? ఏదో ఒక అదృశ్య శక్తి దీని వెనుకుంది, ఏదో అదృశ్య శక్తి దీని వెనక ఉండి నడిపింది అనేటువంటి ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతున్న దశలో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి అనుమానాలను తీర్చవలసినటువంటి బాధ్యత